గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఫైర్ అండ్ సేఫ్టీ దాని గురించి మాట్లాడే ముందు నేను మీ అందరినీ ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇంజనీర్ అవ్వాలనుంది? ఎవరెవరు డాక్టర్ అవ్వాలి? ఎవరెవరు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి? ఎవరెవరికి ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుంది? ఎవరెవరు ఫైర్మ్యాన్ అవ్వాలి? ఎవరు లేరా? ఎవరు కూడా ఫైర్ మ్యాన్ అవ్వాలనుకోవడం లేదు. కానీ మీ అందరూ కూడా ఫైర్ మ్యాన్ ఖచ్చితంగా అవ్వాలి. ఫైర్ మ్యాన్ అవ్వడం అనేది ఒక ప్రొఫెషన్ కాదు, అది మీ అందరి బాధ్యత కూడా. మన జీవితంలో ఆపద అనేది ఎలా వస్తుందో మనకెవ్వరికీ తెలీదు. ఆ ఆపద నుంచి రక్షించడానికి మనమందరం కూడా ఒక ఫైర్ మ్యాన్ అయ్యే తీరాలి. మనలో ఉండే ఒక ఫైర్ మ్యాన్ మనుషుల్ని మాత్రమే కాదు, మనతో పాటు ఉండే జీవులని అన్నిటినీ కాపాడే ఒక బాధ్యత తీసుకునేవాడే ఒక ఫైర్ మ్యాన్ అంటారు. సార్ కొంచెం నెమ్మదిగా సార్. జాగ్రత్తగా పట్టుకోండి. ఓకే సార్, అలాగే గట్టిగా లాగండి. ఏంటిది ఆగడానికి? చూడాలి. తండ్రి ఈశ్వర, నువ్వే కాపాడాలయ్యా. గట్టిగా జాగ్రత్తగా అలాగే అమ్మయ్యా, నా కోడి. చచ్చిపోతుందేమో అనుకున్నాను, మీరు కాపాడారయ్యా. మీరు నన్ను తీర్చుకోలేను, నాకున్నది ఒకే ఒక్క కోడి. ఒక్క కోడికి 2 ఫైర్ ఫోర్సెస్ పిలిస్తే మీరు దేనికైనా వచ్చేలా ఉన్నారే అన్నా. కోడి మనిషి ఒక్కటే, ప్రతి ఒక్కరికి హృదయం ఉంటుంది. మీరు అది అర్థం చేసుకుంటే చాలు. ఏ రాజు, ఇప్పుడు నువ్వు అన్నా 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 ఈరోజు కేసేంటి? బావిలో పడిన కోడి, దానికి చిన్న దెబ్బ తగలకుండా కాపాడేశాను. అప్పుడు ఖచ్చితంగా పేపర్లో కోడ్తో పాటు నీ ఫోటో కూడా వస్తుంది. అయితే సంతోషమే కదా అన్నా. నించో. చిల్లర డబ్బులు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఎంత? ఒక 1000 రూపాయలు. 1000 రూపాయలు చిల్లరా? అదేంటంటే సమస్య 4 పక్కల నుంచి వచ్చినప్పుడు అది చిల్లరే కదన్నా. నాకు బిడ్డ పుట్టి 2 వారాలే అవుతుంది. అందులోనూ అమ్మకి ఆస్తమా. పక్క వార్డులోనే 2 పడుకున్నారు. నేను డబ్బులకి ఎక్కడికి వెళ్ళాలి? మంత్ ఎండింగ్ కదా, నువ్వు ఆ లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి తీసుకో. నా దగ్గర లేవు. అతని దగ్గర ఇంతకు ముందే నేను తీసుకున్నాను. ఇప్పుడు లాస్ట్కు నేనే మిగిలేనా? అన్నా ఉంటే ఇవ్వండి అన్నా. అన్నా, మా బిడ్డ ఫోటో ఇంకా నువ్వు చూడలేదు కదా? ఏది? ఇది పుట్టిన 3వ రోజు తీసింది. ఇది పోయిన వారం తీసింది. ముక్కు నాలాగే ఉంది కదా. ఇది నిన్న తీసింది. పిల్లలు ఎంత తొందరగా ఎదుగుతారో కదన్నా. నేను చూస్తుంటే ఇంకో 3 సంవత్సరాల్లో పెళ్లి చేసేలా ఉన్నావే. పోరా, ఇదిగో. థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడ కూర్చోమ్మా, నేను ఇప్పుడే వస్తాను.
కౌంటర్లు ఎందుకు ఊగొడుతుంది? ఈ రిపోర్టు వచ్చిందా మేడం? ఈ రిపోర్ట్ ఇంకా రాలేదు, కూర్చోండి చెక్ చేస్తాను. అరే ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్క నిమిషం ఆగు. ఈ రోజు తారీఖు 28 మర్చిపోయావా నువ్వు? ఈ రోజే నా సెండాప్ పార్టీ. అయ్యో, పెన్షన్ తీసుకోబోతున్నారా? లేదండి, రికార్డ్స్లో ఏదో తప్పున్నట్టుంది. మీకు ఇంకా 15 ఇయర్స్ సర్వీస్ ఉంది. మా అమ్మాయికే 30 సంవత్సరాల వయసు వచ్చింది. నా సర్వీస్ మొత్తం 30 సంవత్సరాలు. రేపు మన డ్యూటీ టైం అయిపోయిందనుకో, నేను రిటైర్మెంట్ తీసుకున్న లక్ష్మణ్ పిళ్ళైన అయిపోతాను. మీకెందుకండి రిటైర్మెంట్? మీరు ఇక్కడ నుంచి రిటైర్ అయ్యాక ఏదో హోటల్లో సేఫ్టీ ఆఫీసర్గా పోస్ట్ ఇస్తారు, లేదంటే ఏదో స్కూల్లో గానీ కాలేజీలో గానీ ఫైర్ ఆఫీసర్గా ఉండిపోతారు. అదేం లేదులే. ఎక్కడికి వెళ్ళినా ఎంత డబ్బు సంపాదించినా ఇక్కడున్న పవర్ ఎక్కడా ఉండదు. వయసు అయిపోతే ఇంకేం చేస్తారండి? సరే, నైట్ జరిగే సెండా పార్టీలో మీతో కలిసి అన్ని వివరంగా మాట్లాడతాను. ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఊరికే టైం వేస్ట్ చేయకు. వీలైనంత తొందరగా వచ్చేసేయ్. బాయ్. అన్నా, ఆ కారులో ఉన్న పాపను మీరు ఏమైనా చూసారా? ఏ కారులో అండి? ఆ, కారులో మా పాపను కూర్చోమని చెప్పాను. నేను స్కానింగ్ రిపోర్ట్ కోసం వెళ్ళొచ్చేసరికి మా పాప కనిపించడం లేదు. అయ్యో, నేను చూడలేదండి. ఇక్కడే ఎక్కడో ఉంటుంది. లేదు, మా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. రే, కారులో ఉండే పాపని చూసావా? లేదు. ఏమ్మా? ఈ సార్ వాళ్ళ పాప. స్కానింగ్ సెంటర్లోకి వెళ్ళొచ్చేసరికి పాప కనపడలేదు అంటున్నారు. అయ్యో, నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల చూడలేదు సార్. సార్, మీరు అటువైపు ఉండే వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళు చూసారేమో. చిన్నపిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు. పోతుంటారు. అసలే రోజులేం బాగలేవు. రాజకీయాల గురించి అంతలా నీకేం తెలుస్తుందిలేండి. అది కూడా కరెక్టే. మల్లేశనా, ఈయన ఉదయం మన షాప్కి వచ్చినతనే కదా? ఆయన ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నాడే. ఏంట్రా ఇంతమంది గుమ్మికూడారు? నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు షాప్ చూసుకోరా. ఏమైంది? ఏమైంది సార్? అన్నా, పాప కనిపించట్లేదన్నా. తనని కారులో కూర్చోబెట్టి స్కానింగ్ రిపోర్ట్ కోసం వెళ్ళానన్నా. వచ్చి చూసేసరికి పాప కనిపించట్లేదన్నా. మీరు ఇలా ఏడవటంలో ఎలాంటి ప్రయోజనం లేదు. మనం తొందరగా వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ స్టేషన్ ఈ పక్కనే ఉంది. రండి, నేను తీసుకెళ్తాను.